ఓం శ్రీమాత్రే నమః. మన తెలుగు స్తుతి ఛానల్కి స్వాగతం. డిసెంబర్ 18, 2023 మార్గశిర శుద్ధ షష్ఠి. ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు, ఎంతో విశిష్టమైన రోజు. ఈ రోజునే సుబ్బరాయుడు సృష్టి అని, సుబ్రహ్మణ్య సృష్టి, స్కంద సృష్టి అని కూడా పిలుచుకుంటాం. ఈ రోజున ఎవరికైనా నాగుల పంచమి లేదా నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం కుదరకపోయినట్లయితే ఈ స్కంద సృష్టి నాపొద్దు ఆ పాలు పోసి వాళ్ళు ముక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇంకా ఈ సుబ్రహ్మణ్య స్వామి, ఈ సుబ్రహ్మణ్య సృష్టికి ఉన్న విశిష్టత ఏమిటంటే, వివాహానికి అడ్డంకులు, పిల్లలకు సంబంధించిన సమస్యలు, జాతకంలో కుజదోషం వల్ల వివాహం కానివారు, కాలసర్పం దోషం ఉన్న వారు, ఎలాంటి చర్మ వ్యాధులు ఉన్నా లేదంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా ఈరోజు ఈ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఆ దోషాల నుంచి విముక్తి లభిస్తుందని పురాణ కథలు చెబుతున్నాయి. ఈ రోజుకున్న విశిష్టత, శివుని రెండో కుమారుడైన కుమారస్వామే సుబ్రహ్మణ్య స్వామి. కార్తికేయుడు, స్కందుడు, షణ్ముఖుడు, మురుగన్ ఇలా రకరకాల పేర్లతో పిలుచుకుంటారు. మార్గశిర శుద్ధ సృష్టిని సుబ్రహ్మణ్య స్వామి సృష్టి అని, స్కంద సృష్టి అని, దీనినే చెంపా సృష్టి, ప్రవర సృష్టి, సుబ్బరాయుని సృష్టి అంటే ఒక్కో చోట ఒక్కో పేరుతో పిలుచుకుంటూ ఉంటారు. సుబ్రహ్మణ్య స్వామి మాతృగర్భం నుంచి పుట్టినవాడు కాదు. శివుడు ఓసారి ధ్యానంలో ఉండగా మన్మధుడు ఆటంకం కలిగించాడు. తీవ్రమైన ఆగ్రహంతో మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేశాడు ఆ పరమేశ్వరుడు. అదే సమయంలో శంకరుడి నుండి గొప్ప తేజస్సు బయటకు వచ్చింది. ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు. దానిని భరించలేక ఆ దివ్య తేజం గంగా నదిలో విడిచిపెడతాడు అగ్ని. ఆ సమయంలో నదిలో స్నానం చేస్తున్న 6 కృత్తికల దేవతలు గర్భంలోకి ప్రవేశిస్తుంది. రుద్రతేజాన్ని వారు భరించలేక పక్కనే ఉన్న పొదల్లో విసర్జిస్తారు. ఆ పొదల నుంచి 6 ముఖాల తేజస్సుతో బాలుడు ఉద్భవించాడు. ఆ విషయం తెలుసుకున్న పార్వతీ పరమేశ్వరులు రుద్రాంశ సంభూతుడిగా కైలాసం తీసుకెళ్లారు. ఆ బాలుడు గంగా గర్భంలో తేజో రూపంలో ఉన్నందుకు గాంగేయుడని, 6 ముఖాలు కలవాడైనందున షణ్ముఖుడని, కార్తికేయుడని, గౌరీ శంకరుల పుత్రుడు అవడం వల్ల కుమారస్వామిగా పిలుస్తారు. కారణ జన్ముడైన ఈ బాలుణ్ణి పార్వతీ పరమేశ్వరులు దేవతల కోరిక మేరకు దేవతల సర్వ సైన్యాధ్యక్షునిగా నియమించి ఆయుధాలు ఇచ్చి తారకాసుర సంహారం చేయిస్తారు. ఈ 6 ముఖాలకు ఒక్కొక్క ముఖానికి ఒక్కో విశిష్టత ఉంది. మొదటిది మయూర వాహనాన్ని అధిరోహించి కేళీ విలాసాన్ని ప్రదర్శించే ముఖం. రెండవది పరమేశ్వరునితో జ్ఞాన చర్చలు జరిపే ముఖం. మూడవది శూరుడనే రాక్షసుని వధించిన స్వరూపానికి ఉన్న ముఖం. నాలుగవది శరణు కోరిన వారిని సంరక్షించే ముఖం. ఐదవది శూలాయుధ పాణియై వీరుడిగా ఉన్న ముఖం. ఆరవది లౌకిక సంపదల్ని అందించే ముఖం. గ్రహదోషాలు అన్నీ కూడా ఈ సుబ్రహ్మణ్య స్వామిని కొలిచినట్లయితే అన్నీ తొలగిపోతాయి. ముఖ్యముగా వల్లీ దేవసేన సమేతంగా ఉన్న స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటే సంతానానికి సంబంధించిన ఇబ్బందులు తొలగిపోతాయి. సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించిన లేదా అష్టకం చదువుకున్న కష్టాలు తీరి స్వామివారి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి ఇల్లు శుభ్రం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని నీటిగా తుడిచి కుంకుమ పసుపు పువ్వులతో అలంకరించి నెయ్యి ఒత్తులతో దీపారాధన చేసి స్వామివారికి చలిబిండి, పాలు నైవేద్యంగా సమర్పించాలి. అలాగే వీలైన వారు ఈరోజు ఉపవాసం అంటే ఒక్క పూట మాత్రం భోజనం చేయాలి. ఆ భోజనం కూడా సాత్విక ఆహారం అయి ఉండాలి. తెల్లవాయి, ఉల్లిపాయి, ఇంకా కోడిగుడ్డు, మాంసాహారం ఈరోజు అస్సలు తినకూడదు.
వీలు అయిన వారు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం అష్టోత్తరాలు చదువుకోవాలి. అలాగే ఈ స్తోత్రాన్ని చెప్పుకుందాం. నమస్తే నమస్తే మహాశక్తి పానే, నమస్తే నమస్తే లసధ్వజ పానే, నమస్తే నమస్తే కఠిన్యస్త పానే, నమస్తే నమస్తే సదాకీష్ట పానే. ఒక చేతిలో మహాశక్తి ఆయుధాన్ని, ఒక చేతిలో ప్రకాశవంతమైన వజ్రాయుధాన్ని, ఇంకొక చేతిని కటిపై ఉంచి మరొక హస్తంతో అభయప్రదానం చేస్తున్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి నమస్కారములు అని శరణు వేడిన వారికి శక్తియుక్తుల్ని, ఐశ్వర్య ఆరోగ్యాల్ని ప్రసాదిస్తాడు ఆ దేవుడు. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామిని నాగు రూపంలో ఎందుకు పూజించాలి? శివపార్వతుల కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి తారకాసుర వధ కోసం జన్మించిన విషయం మనకు తెలిసినది. ఇతడు పసిబాలుడిగా తల్లి ఒడిలో ఉన్న సమయంలోనే ప్రణవమంత్ర రహస్యాన్ని శివుడు పార్వతికి వివరించాడట. దానిని పార్వతితో పాటు కుమారస్వామి కూడా విని పూర్తిగా ఆకళింపు చేసుకున్నాడు. ఆ మంత్రార్థాన్ని తెలుసుకున్నాననే అహంకారం కూడా పెరిగిపోయి బ్రహ్మదేవునితోనే వాదనకు దిగాడని, విరించినే ధిక్కరించే సాహసం చేశాడని తెలుసుకున్న శివుడు కుమారుని మందలించి ప్రాయశ్చిత్తంగా యోగ సాధన చేయమన్నాడు. తండ్రి మాట శిరోధార్యంగా సాధన ప్రారంభించాడు ఆ కుమారస్వామి. ఆ సాధనా క్రమంలో మూలాధార చక్రంలో నిద్రాణంగా ఉన్న కుండలినీ శక్తి మేల్కొని క్రమంగా మణిపూరక, స్వాదిష్టాన, అనాహత, విశుద్ధి, ఆజ్ఞాచక్రాలను దాటి సహస్రారం వరకు వ్యాపించి బుద్ధి వికాసం జరిగింది. ఇన్ని చక్రాలు శరీరంలో ఇమిడి ఉన్న తీరు సర్పాకృతిలో ఉంటుంది. వీటి అన్నింటినీ దాటుకుంటూ సహస్రారంలా బుద్ధి వికాసం చెందిన తీరు 1000 పడగల నాగులాగా గోచరమవుతుంది. అందువల్ల ఆత్మజ్ఞానం పొందిన సుబ్రహ్మణ్య స్వామిని నాగుల రూపంలో ఆరాధించడం ఆచారంగా వచ్చింది. కరాల సర్పదోషాలలో ఏ ఒక్కటి ఉన్నా సుబ్రహ్మణ్య సృష్టి నాడు సర్పసూక్తం చదువుతూ ప్రత్యేక పూజలు చేయడం ఒక్కటే ఉపాయం. సృష్టి తిథి నాడే స్కందుడు 6 కృతికల నుంచి ఏకకాలంలో పాలు తాగాడని, అందుకు వీలుగా 6 ముఖాలు ఉన్నాయని పురాణోక్తి. అందుకే ఆయనను షణ్ముఖుడు అని అంటారు. మనిషి వెన్నెముకలోని షట్చక్రాలకు 6 ముఖాలు సంకేతములని, సర్పాకారంగా వ్యాపించి ఉండే కుండలినీ శక్తి అనే సుషుమ్నా నాడిని షణ్ముఖుడని అంటారు. జ్ఞానిలో పాము తోక మూలాధారంలో, తల సహస్రారంలోని పరమేశ్వరునిలో ఐక్యం పొంది ఉంటాయి. కనుక ధ్యాన నిష్ఠ ద్వారా మానవుడు కుండలినీ శక్తిని సహస్రారంలోని పరమేశ్వరునిలో ఐక్యం చేయాలనేదే బోధపడుతున్నది. నాగుపామును చూచిన వెంటనే నాగన్న నువ్వు మా జోలికి రాకు, మేము మీ జోలికి రాము అంటూ దండం పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. ఇలాగా ఈ సుబ్రహ్మణ్య స్వామి సృష్టిని అందరూ పాటించి వీలైనన్ని స్తోత్రాలు స్వామిని మనసారా పఠించి స్వామికి పాలు చలిబిండి నైవేద్యంగా సమర్పించి స్వామివారి ఆశీస్సులు పొందుతారని మనసారా ఆశిస్తూ, మరిన్ని ఇలాంటి భక్తి వీడియోస్ కోసం మన తెలుగు స్తుతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్తాం సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.